ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృష్టించి సమస్తమును సంపూర్తి చేసెను. ఈ ప్రపంచము క్రొత్తగా ఆరంభమైనప్పుడు దేవుడు ఒక అందమైన తోటను సృష్టించెను. ఆ తోట పేరు ఏదెను. ఆ తోటలో రంగురంగు పూలు, రుచికరమైన ఫలాలు, ముద్దు ముద్దుగా పాడే పక్షులు ఉండేవి. చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉండే ఆ తోటలో దేవుడు ఆదామును వాళ్ళు తోటలో జంతువులతో మాట్లాడుతూ, చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ, తీయని ఫలాలు తింటూ చాలా సంతోషంగా జీవించేవారు. ఈ తోటలో ఉన్న అన్ని చెట్ల ఫలాలు తినచ్చు, కానీ మీరు ఈ తోటలో ఉన్న మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు. మీరు తింటే చనిపోతారు. అవ్వ మనం ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు ఫలాలు తినచ్చు, కానీ ఈ తోటలో మధ్యలో ఉన్న మంచి చెడు తెలివిచ్చే వృక్ష ఫలం తినకూడదు. తింటే మనం చనిపోతాము. అవును కదా, దేవుడు ఈ తోటలో అన్ని ఫలాలు తిన్నాడు, కానీ తోటలో మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రం తినదు. మనం తింటే చనిపోతాము. అవ్వ ఆ చేప చూడంత బాగా స్విమ్ చేస్తుందో, ఆ బ్లూ వేల్ చూడంత పెద్దగా ఉందో. దేవుడు ఎంత చక్కగా చేశాడో కదా. అవ్వ ఆ ఎలిఫెంట్ ట్రంక్ చూడంత పెద్దగా ఉందో, ఆ డీరు చూడంత ఫాస్ట్గా పరిగెడుతుందో, ఆ ఫ్లవర్ చూడంత కలర్ఫుల్గా ఉందో. అవ్వ ఆ బటర్ఫ్లైస్ చూడంత బ్యూటిఫుల్గా ఎగురుతున్నాయో. అవును కదా, దేవుడు ఎంత గర్మంతరో కదా, అంతటిని ఎంత అందంగా చక్కగా చేశాడో కదా. అవును కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, ఎంత సువాసనగా ఉందో కదా, ఎంత స్వీట్గా టేస్టీగా ఉందో. దేవుడు ఈ పండు అన్ని పండు, కానీ నేను ఈ పండు తినను. అవ్వా ఈ నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? అవును, దేవుడు ఈ తోటలో ఉన్న అన్ని ఫలాలు, కానీ తోటలో మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రం తినకూడదు అని దేవుడు చెప్పానా? దేవుడట చెప్పినాడా? నువ్వు చావనే చావవు. వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడును. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై మీరు దేవదూతల వల్ల ఉంటారు. తిను, దేవుడు అపోతమన్నాడు, తిను. ఎంత కలర్ఫుల్గా ఉందో అక్కడ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, ఎంత సువాసనగా ఉందో కదా. ఒకసారి టేస్ట్ చూస్తాం. చాలా స్వీట్గా ఉండే, టేస్టీగా ఉండే. కొద్దిగా ఆడాము కూడా ఇష్టంలే. ఆడామా ఎంత తిను, నేను కూడా తినే, నువ్వు కూడా. ఇది మంచి చెడు తెలివిచ్చే వృక్షఫలం లాగుంది. నువ్వు ఎందుకు తంపినా? నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు? ఏం కాండే, నేను కూడా తిన్నా, నువ్వు కూడా తిన్న. స్వీట్గా టేస్టీగా ఉందో. నా ఒంటి మీద ఏమీ లేదే, నేను దిగబరిగా ఉన్నాను. నాకు భయంగా సిగ్గుగా ఉంది. నా ఒంటి మీద ఏమి లేవే,
నేను కూడా దిగంబరుగా ఉండేది. నాకు కూడా భయంగా సిగ్గుగా ఉంది. చెట్టు చాటులో దాక్కుందాం పద. ఆకులు కట్టుకున్నాం పద. బంకో ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదామా నువ్వు ఎక్కడున్నావు? నేను నీ స్వరం విని దిగంబరిగా అని తెలుసుకొని చెట్టు చాటులో దాక్కున్నాను. నీవు దిగంబరవని నీకు ఎవరు చెప్పారు? నేను తినవద్దన్న వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావా? అవును తిన్నాను. నువ్వు నాకు తోడుగా ఇచ్చిన ఈ స్త్రీనే తెచ్చిచ్చింది, నేను తిన్నాను. అవ్వా, నేను తినవద్దన్న వృక్ష ఫలాన్ని నువ్వు ఎందుకు తిన్నావు? ఆ సర్పమే నన్ను మోసం చేశాడు, అందుకని నేను పండును తిన్నాను. సర్పమా, నీవు దీని చేసినందువలన నీవు పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో శపింపబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుతూ మన్నును తిందువు. నీవు ఆయన మడిమెనను కుట్టుదువు, అతడు నీ తల మీద కొట్టును. నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. నీవు వేదనతో పిల్లలను కందువు. నీవు నీ భర్త మీద నీకు వాంచగలుగును, ఆయన నిన్ను ఏలును. ఆదామా, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న వృక్ష ఫలాన్ని తిని నీ వల్ల ఈ నేల శపింపబడినది. నీవు నీ బ్రతుకు దినములన్నిటి కష్టపడి చెమటూర్చి ఆహారాన్ని పండించుకొని తిందువు. నీవు మంటి నుండి తీయబడిన గనుక నీవు మళ్ళీ మంటిలో కలిసిపోదువు. ఆదామా, అవ్వా, మీరు నేను తినవద్దన్న వృక్ష ఫలాన్ని తిని పాపము చేసినందువలన కాబట్టి మీరు ఈ యొక్క ఏదైనా తోటల నుండి బయటికి వెంటనే వెళ్ళిపోవండి. ఆ తరువాత ఆదాము అవ్వలు ఏదైనా తోట నుండి బయటికి పంపివేయబడతారు. వారు మరలా రాకుండా తన దూతలైన కెరూబులను కావలి ఉంచుతారు. జీవ మార్గమును పోవు దారిలో ఖడ్గ జ్వాలలను కావలిగా ఉంచుతారు.